అహల్య గౌతమ్ దగ్గరికి కాఫీ కప్ పట్టుకొని వస్తూ, ఇదిగోండి మీకోసమే వెతుకుతున్నాను, ఇదిగోండి కాఫీ అని అంటూ కాఫీ అందిస్తుంది అహల్య గౌతమ్కి. సరేనండి అని అంటూ, గ్లీజర్ పాడైపోయిందని చెప్పారు కదా, నేను గ్లీజర్ని రిపేర్ చేశాను, మీరు ఇకపై చన్నీళ్ళతో స్నానం చేయకూడదు అని ప్రేమగా చెప్తూ ఉండగా బంగారాజు అదంతా విని సంతోషపడుతూ ఉంటాడు. అహల్య, పర్లేదులేండి, ఒక్క పూట చన్నీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుంది అని అంటూ ఉండగా, భలేవారండి మీరు, మీరు అసలే వట్టి మనిషి కూడా కాదు, కడుపుతో ఉన్నారు, చన్నీళ్ళ స్నానం ఎలా చేస్తారు, నేను చెప్పేది వినండి, మీరు చన్నీళ్ళతో స్నానం చేయడం మంచిది కాదు అని వార్నింగ్ ఇస్తాడు గౌతమ్. పైనుండి కాఫీ కప్ పట్టుకొని కాఫీ తాగుతూ కార్తిక్ ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. ఇక అక్కడ నుండి గౌతమ్ ఒక ప్రెగ్నెంట్ లేడీస్కి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్కి వెళ్తాడు. ఇక అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు భార్యాభర్తలు. అక్కడ మెయింటైన్ చేసే ఒక లేడీతో మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్. చెప్పండి అని అడుగుతూ ఉండగా, మీ ట్రైనింగ్ సెంటర్ గురించి విన్నానండి, ఇక్కడ నా భార్యకు ఒక సీట్ కావాలి అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు. మరోవైపు తన రూమ్లో వాటర్ రాకపోవడంతో, గ్లీజర్ పని చేయకపోవడంతో, అవంతిక గారు అంటూ రూమ్కి వెళ్ళి పిలుస్తుంది అహల్య. చెప్పు అని చిరాగ్గా అంటుంటుంది అవంతిక. నా రూమ్లో గ్లీజర్ పని చేయట్లేదు, పైగా వాటర్ కూడా రావట్లేదు అనడంతో ఒక హీటర్ని తీసుకొచ్చి ఇస్తుంది అవంతిక. ఇక హాల్లో బకెట్లో వాటర్ పెట్టి వాటర్ హీటర్ ఆన్ చేస్తుంది అహల్య. అహల్య అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆ స్విచ్ ముట్టుకుంటే షాక్ కొట్టేలా, అహల్య చచ్చిపోయేలా వైర్ని కట్ చేస్తుంది అవంతిక. అహల్య ఆ స్విచ్ ముట్టుకునేంటే కరెంట్ షాక్ వచ్చేలా చేస్తుంది అవంతిక. మరోవైపు ట్రైనింగ్ సెంటర్లోని అమ్మాయి గౌతమ్తో, మా ట్రైనింగ్ సెంటర్ గురించి మీరు గ్రేట్గా మాట్లాడినందుకు థ్యాంక్ యూ, కానీ ఇక్కడ సీట్లు ఖాళీ లేవు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ ట్రైనింగ్ సెంటర్లో అహల్య కోసం సీట్ కన్ఫర్మ్ చేసుకోగలడా గౌతమ్? ఆ కరెంట్ షాక్ అహల్యకే కొడుతుందా, ఇంకెవరికైనా తగులుతుందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.